అన్ని దానాలలో కన్నా విద్యాదానమే శ్రేష్టమైనదని శివ అనసూయ విద్యానిధి ఫౌండేషన్ చైర్మన్ మాగంటి మురళీకృష్ణ అన్నారు. విద్య ద్వారా పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ అసోసియేషన్ భవనంలో శివ అనసూయ విద్యానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 27 మంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాగంటి ప్రసాద్ హాజరై అర్హులైన విద్యార్థులను చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ప్రతి సంవత్సరం విద్యార్థులకు చేయూత అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్య అతిథి మాగంటి ప్రసాద్ మాట్లాడుతూ సమాజాభివృద్ధి విద్య ప్రధాన ఆధారమని సేవా దృక్పథంతో పేద విద్యార్థులకు చేయూతనందిస్తున్న శివ అనసూయ విద్యానిధి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా కనిగొల్ల కుమార్ గుప్తా, చామర్తి కృష్ణారావు, దివల జయప్రకాష్, కడియాల కృష్ణారావు, సత్యనారాయణ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి సుమంత్, డైరెక్టర్ సాయి ప్రశాంత్, మేతర్ అజయ్ బాబు, మానవతా సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్ర స్థాయిలోనే మెడికల్ కాలేజ్ విధంగా మానవతా సంస్థ ద్వారా మా కన్వీనర్ గారు విద్యానిధి బాడీని మెడికల్ కాలేజ్లో మొట్టమొదటి పెట్టడం జరిగింది. అలాగే అనేక మంది విద్యార్థుల్ని చదివించాం మేడం గారి ద్వారా. మరి ఈరోజు సెపరేట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అనేక మంది రోగులకి సర్వీస్ అందిస్తున్న గొప్ప డాక్టర్ 50 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేది నర్సింగ్ స్కూల్. ఆ మాట అనగానే మురళీకృష్ణ గారు నేను 10 లక్షలు రైట్ చేస్తాను. అది సమాజం యొక్క బాధ్యతలు. ఎందుకంటే నర్సింగ్ స్కూల్ అని చెప్తున్నా కదా, దాదాపు ఇప్పటి వరకు 1000 మంది పిల్లలు బయటకు వెళ్ళారు స్కూల్ నుంచి. 1000 మంది పూర్తిగా సమాజంలో ఉద్యోగాలతో స్థిరపడ్డారు. వాళ్ళల్లో 100కి 100 మంది పేద కుటుంబాల నుంచి రైతు వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఏంటంటే దాదాపు 1000 కుటుంబాల్లో ఆ మార్పు రెడ్ క్రాస్ సంస్థ ఉండడం వలన చేయగలిగాం. వాళ్ళకి పూర్తిగా విద్య ఉచితం, భోజనం ఉచితం, బట్టలు ఉచితం, అన్నీ ఉచితం. నేను వాళ్ళకి అనేవాళ్ళని కట్టుబట్టలతో రండి, పట్టు చేరతో అడగండి నేను. ఎందుకంటే విద్య యొక్క ఉపయోగం చెప్తున్నాను. సమాజంలో చాలామంది దాతలు సైలెంట్గా ఉంటారు, కానీ మనం తెలుసుకుని మనం నిజాయితీగా నడుపుతున్నామంటే డబ్బులకి ఎప్పుడు లోటు రాదు అనేది నా యొక్క అనుభవం. నేను అందుకంటే చెప్పేది ఏం కదా. మొన్న దేవవంతులు అయ్యారు హనుమంతరావు గారు చెప్తున్నాను. ఎందుకంటే అది అందరివాళ్ళు అవ్వదు ఆయన కాబట్టి ఈ 12-13 ఏళ్ళ నుంచి కూడా ఎంతమందిని తీసుకుని చదివించాలనే కోరిక పూర్ణ మెరిట్ కాకుండా మార్కులు రాకపోయినా చదివిస్తున్నారంటే ఎంత గొప్పదాం. మేము కూడా సాయి మందిర్ తరఫున చదివించాము. పూర్ణ మెరిట్ స్టూడెంట్ తీసుకుని చదివించుకోవడం. వాళ్ళకి ఏం చెప్పేవాడు అంటే మేము చదివిస్తున్నాము, మళ్ళీ మీరు ఎవరి వల్ల మీరు ఇదైన తర్వాత మీరు చదివించాలనే ఉద్యోగం మేము చెప్పాము. ఇప్పుడు అట్టగాడు మురళి గారు మార్కులు తక్కువ వచ్చినా చదివిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని వారు ఇచ్చిన దాన్ని మీరు మంచి కార్యక్రమం బాగా చదివి బాగా అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే మనం చదువులో కూడా 2 భాగాలు ఉంటాయండి. నాలెడ్జ్ అనేది ఏంటంటే మనం ఏమి గ్రహించుకున్నాం అన్నది నాలెడ్జ్. బట్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్. మనం గ్రహించే దానిని, ఈ అవగాహన చేసుకున్న దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. ఫర్ సపోజ్ నేను డాక్టర్ని కదా అని చెప్పేసి మీ అందరికీ నేను వైద్యం గురించి చెప్పుకుంటూ వచ్చేసి ఆ కేసు గుండె ఆపరేషన్ చెప్తే మీకు ఎక్కువ నాకు నాలెడ్జ్ ఉంది కదా నన్ను పిచ్చిదానికన్నా చూస్తారు. సో గ్రహించిన దానిని ఎక్కడ ఎప్పుడు వాడాలో అక్కడ సందర్భానుసారంగా వాడాలి. అయితే మనకి ఏ విషయాలు ఏమి తెలియకపోయినా మనకు సార్ చెప్పారు మురళీకృష్ణ గారు, ఆయన చదువుకున్నారు, విద్యావేత్త, కానీ అతను సంపాదించిన దాన్ని ఎక్కడ పెట్టాలి అన్నది ఆయన తీసుకున్న నిర్ణయం మనందరం కూడా హర్షధ్వానాలు మెడికల్ డాక్టర్ కింద వచ్చి ఒకసారి డాడీని కలిసి, సార్ నన్ను గుర్తుపట్టారా, నేను మీ స్కాలర్షిప్ తీసుకుని చదివాను, ఇప్పుడు ఇక్కడే చేస్తున్నాను అన్నప్పుడు
ఆయన ఆనందం అసలు బీచ్లో ఉంది. మా అందరికీ ఫోన్ చేసి ఇలా కలిశాను, ఆ అమ్మాయి ఇలా పెద్ద అమ్మాయి అయింది, ఇలా ఇక్కడ అందరికీ సర్వీస్ చేస్తున్నారనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీ నుంచి మేము ఆశించేది అది ఒకటే. సో అందరూ బాగా చదువుకొని మీరు కూడా ఇంకొకరిని చదివించి మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు 5 members 6 members నాలుగుంటే ఇట్ విల్ బి మోర్ హ్యాపీ. ఈ మినిస్టర్ వెనకాల ఒకరు ఫాలో అప్ ఉంటారు. అది లేకుండా మినిస్టర్ కూడా ధైర్యంగా వెళ్ళి కింగ్ ముందు నుంచోలేడు. నేను ఇక్కడ ఏమంటానంటే మా డాడీ ఎంత పెద్ద కింగ్ అయినా ఎంత హీరో అయినా చాలా మంది సపోర్టర్స్ అనేది ఇక్కడ ఉన్నారు. మా డాడీ అంతకన్నా పెద్ద సపోర్ట్ మేము బేసిక్గా మీకు అనిపించాం అంతే. సో వీ విల్ బి ఆల్వేస్ సపోర్టింగ్ యూ డాడీ. I've seen a lot of support from many people. I really appreciate it. But ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలా మందికి అవకాశం అనేది ఉండదు. మంది తిట్టుకునే రోడ్ల మీద చాలా మంది ఉంటారు. ఈడెందుకు ఇలా చేస్తున్నాడు, ఆడెందుకు అలా చేస్తున్నాడు. కానీ ఇదంతా మారేది ఎప్పుడంటే ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నప్పుడు. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అని చెప్తాను నేనైతే. సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని బాగా చదువుకోండి. మనతో పాటు ఫ్యామిలీతో పాటు అందరూ చాలా మంది మారారు. వాళ్ళ మురళీకృష్ణ గారు, మునగాల మురళీకృష్ణ గారు కానీ, ఆయన కుమారులు సాయి సుమంత్ కానీ, అలాగే సాయి ప్రసాద్ కానీ, ఇంతక మాకు సూపరింటెండెంట్ గారు మేడం గారు మాట్లాడారు. డబ్బులు ఎంత ఉన్నా కూడా అందరూ కూడా దాచుకుంటారు, కానీ సమాజానికి ఉపయోగపడరు. అటువంటి మహోన్నతమైన మనసు, విశాలమైన హృదయం మురళీకృష్ణ గారికి ఉంది. అటువంటి పవిత్రమైన ఆశయంతో ఈ సంస్థను వారి తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళు చేయడం అంటే చాలా గగనం. అటువంటి గొప్ప వ్యక్తి మన మురళీకృష్ణ గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా తోడ్పడతాం. ఇక్కడికి వచ్చిన పెద్దలంతా కూడా సహకరిద్దాం. అందరికీ నమస్కారం. ఈ శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ మా నాన్నగారు అమ్మగారి పేరుతో స్థాపించడం జరిగింది. పూర్వం నేను ఎక్కువ చదువుకోలేకపోవడం వలన నేను లా మాత్రం చదువుకున్నాను, డాక్టర్ చదవాలనుకున్నాను, అవ్వలేదు. అందుకే చదువు మీద చాలా ఆకాంక్షతో చదువుకునే పిల్లలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది 2013-14లో. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారుగా 340-50 మంది దాకా పిల్లలకి సహాయం అందిస్తున్నాను. అట్లాగే వాళ్ళకి పూర్తి సహకారం కాకపోయినా మనం ఒక 60 to 80% సహకారం ఇచ్చి వాళ్ళ బాధ్యత వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం సహకారం ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 4,40,000 రూపాయలని 26 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పటివరకు కూడా చాలా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. దీన్ని నిర్ణయించడంలో కూడా కులపాధిపతి కాకుండా, అలాగే మతాలు కాకుండా ఎవరైనా సరే పేద విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళు బాగా చదువుకునేలాగా సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కళ్ళు చదువుకున్నా ఆ ఫ్యామిలీతో పాటు ఆ సమాజం, గ్రామం కూడా ఉత్తేజపడుతుందని, అందరూ కూడా మంచి ప్రవర్తనలో ఉంటారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా దగ్గర నుంచి తీసుకున్న ఆర్థిక సహాయం తీసుకున్న పిల్లల్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత 2-3 మంది పిల్లల్ని చదివిస్తున్నట్లయితే ఈ సమాజమే మారిపోతుంది. ఆర్థికంగా బాధపడే వాళ్ళకి చదువుకోవడానికి ఎటువంటి అడ్డంకు లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.